ఈ వీడియోలో ఫిజికల్ వరల్డ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈ 4 క్వశ్చన్స్ నుంచే ఎగ్జామ్లో కంపల్సరీగా 100% క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? సివి రామన్ అనేవాడు ఏం డిస్కవరీ చేశాడు? ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ ఈజ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ని సివి రామన్ డిస్కవరీ చేశాడు. సో సివి రామన్ని డిస్కవరీ చేశాడు కాబట్టి అతని పేరు మీదనే పెట్టుకున్నాడు రామన్ ఎఫెక్ట్ అని. మరి ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇది దేని గురించి డీల్ చేస్తుంది అంటే, ఇట్ డీల్స్ విత్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ఎయిర్ మాలిక్యూల్స్ అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? రామన్ ఎఫెక్ట్ ఏంటంటే, లైట్ స్కాటరింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల జరుగుతుంది. లైట్ అనేది స్కాటరింగ్ ఎలా జరుగుతుంది అంటే ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ జరుగుతుంది అని చెప్పాడు. అసలు స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఒక టార్చ్ లైట్ తీసుకున్నాం, టార్చ్ ఆన్ చేస్తే మనకేంది, దాంట్లో ఉన్న టార్చ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దాంట్లో రైట్ రేస్ ఉంటాయి కదా. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే ఏం చేయాలి? ఇలా స్ట్రైట్గానే రైట్ రేస్ అనేవి ట్రావెల్ అవ్వాలి. కానీ అలా కాకుండా ఇలా విస్తరించి ఉంటాయి. అంటే ఇలా లైట్ అనేది స్కాటర్ అయి ఉంటుంది. ఓకేనా? దీనికి కారణం ఏమని చెప్పాడు అంటే, మనకు తెలుసు ఎయిర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ వల్ల లైట్ అనేది ఇలా విస్తరించి ఉంటుంది. ఇలా స్ట్రైట్గానే రాదు, ఇలా లైట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా విస్తరించి ఉంటుంది. ఓకేనా? అందుకనే ఇక్కడున్న లైట్ని ఎలా వెదజల్లుతుంది? సో ఈ పార్ట్లో కూడా మనకు బ్రైట్నెస్ ఉండేలా వెదజల్లుతుంది. దాని మీనింగ్ ఏంటంటే స్కాటరింగ్ అవుతుంది అని మీనింగ్. అంటే విస్తరించబడుతుంది. దేనివల్ల అంటే ఈ ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ వల్ల ఈ లైట్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది. సో అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈ డస్ట్ పార్టికల్స్ లేకపోతే ఈ లైట్ రే అనేది చాలా దూరం ఇలానే ట్రావెల్ చేస్తుంది. ఆ లైట్ రే ఎటువంటి పార్టికల్ టచ్ అవ్వకపోతే చేస్తుంది. అందుకనే దానికి వేవ్ లెంత్ ఎక్కువ అంటాం. వేవ్ లెంత్ అంటే ఎక్కువ అంటే ఆ లైట్ రే ఎక్కువ ట్రావెల్ చేస్తే దానికి వేవ్ లెంత్ ఎక్కువ అంటాం. ఒక లైట్ రేని చాలా సందర్భాల్లో వస్తుంది వేవ్ లెంత్ అని. వేవ్ లెంత్ అనేది ఒక లైట్ రే అనేది ఎక్కువ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి దాని వేవ్ లెంత్ ఇసురు అవుతుంది. పార్టికల్స్ అడ్డు లేకుండా ఉంటే స్ట్రైట్గా వెళ్తే దాని వేవ్ లెంత్ అనేది మోర్ ఉంటుంది. ఎప్పుడైతే పార్టికల్స్ టచ్ అయింది, ఇప్పుడు రైట్ రే అనేది పార్టికల్స్ టచ్ అయిందో, ఈ లైట్ పార్టికల్స్ ఏం చేస్తుంది? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఎప్పుడైతే రైట్ రే ఇక్కడ టచ్ అవుతుందో ఎనర్జీ లాస్ అవుతుంది. ఎనర్జీ లాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే వేవ్ లెంత్ తక్కువైందో, సో ఇప్పుడు దాంతోపాటు ఇంకేం చేస్తుంది? లైట్ ఇక్కడ పడింది, ఖచ్చితంగా ఈ లైట్ రే ట్రావెల్ అవ్వాల్సిందే కదా. దానివల్ల ఏమవుతుంది? డిఫ్లెక్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ పార్టికల్స్ వల్ల. సో ఆ డిఫ్లెక్షన్ అనేది మనం ఆ పడిన ఆ ప్లేస్ని బట్టి, పార్టికల్ మీద పడిన ప్లేస్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మిడిల్లో పడితే ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. దాని డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఆ డిఫ్లెక్షన్ వల్లనే ఇలా వెళ్ళాల్సిన స్ట్రైట్గా వెళ్ళాల్సిన రేసు ఇలా టచ్ అయ్యి ఇలా డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. అందుకనే మనము లైట్ అనేది మనకి ఈ పార్ట్ మాత్రమే రావాల్సింది. సో ఈ పార్ట్కి విస్తరించబడుతుంది, స్కాటరింగ్ అవ్వడం జరుగుతుంది. సో దేనివల్ల ఎయిర్ పార్టికల్స్ వల్లనే, అంటే ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల సో ఆ లైట్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకనే దాంట్లో మన లైట్ అనేది ఇలా విస్తరించడం జరుగుతుంది, స్కాటరింగ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు తెలిసి ఇక్కడ ఎక్కడైతే పార్టికల్స్ లేకుండా లైట్ రేస్ ట్రావెల్ చేస్తే అక్కడ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. పార్టికల్స్ ఎక్కువ టచ్ అవుతున్నప్పుడు దాని వేవ్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. అంటే దాని యొక్క ఎనర్జీని లాస్ అయితే దాని వేవ్ లెంత్ తగ్గుతున్నట్టు. ఓకేనా? దానివల్ల తక్కువ బ్రైట్నెస్ కనిపిస్తుంది. సో మనకి ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న దగ్గర పార్టికల్స్ తక్కువ ఉన్నట్టు, తక్కువ బ్రైట్నెస్ ఉన్న దగ్గర ఎక్కువ పార్టికల్స్ కొలైడ్ అయ్యడం వల్ల సో దానికి మనకు వచ్చిన లైట్ తక్కువ వచ్చింది అన్నది మీనింగ్ వస్తుంది. దీన్ని స్కాటరింగ్ అంటే ఇలా లైట్ స్ట్రైట్గా పోకుండా ఇలా విస్తరించబడుతుంది చెప్పడాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాము. అది ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల అవుతుంది అని చెప్పింది రామన్. సెకండ్ బట్ చూడండి, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? సో ఎస్ చంద్రశేఖర్ అనేవాడు ఫిజిక్స్ సంబంధించినట్టు దేని గురించి స్టడీ చేశాడు? ఓకేనా? ఏం చేశాడంటే స్టార్స్ గురించి స్టడీ చేశాడు అండ్ మోషన్ ఆఫ్ ద గెలాక్సీ గురించి స్టడీ చేశాడు. సో చంద్రశేఖర్ అనేవాడు ఈ స్టార్స్ ఎంతవరకు విస్తరించి ఉన్నాయి, ఓకేనా, వాటి గురించి డిస్కస్ చేశాడు. లిమిట్స్ గురించి స్టార్స్ యొక్క లిమిట్ గురించి డిస్కస్ చేశాడు. అవి ఏ స్ట్రక్చర్లో ఉంటాయని డిస్కస్ చేశాడు. దాంతోపాటు ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్స్, అంటే స్టార్స్ అనేది దానిలో గ్యాస్ పార్టికల్స్ ఉంటాయా లేకపోతే ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకేనా, వాటి గురించి క్షుణ్ణంగా స్టడీ చేశాడు. దాంతోపాటు ఏం చెప్పాడు? మోషన్ ఆఫ్ గెలాక్సీస్ గురించి కూడా స్టడీ చేశాడు. అంటే ఏంటి? గెలాక్సీ అంటే మనకు తెలుసు కదా, బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి దాంతోపాటు గ్యాస్ పార్టికల్స్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఫోర్స్తోనే అట్రాక్ట్ చేసి ఉంటుంది ఈ గెలాక్సీలో. కాబట్టి గెలాక్సీలో నెంబర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. సో ఆ గెలాక్సీస్ ఎలా మోషన్లో ఉన్నాయో దాని గురించి కూడా
స్టడీ చేయడం జరిగింది ఎస్ చంద్రశేఖరన్ వాడు. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఫిజిక్స్? వీ నో ఫిజిక్స్ అంటే మనకు తెలుసు కదా, ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఫిజిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సో ఇది ఏం డిస్కస్ చేసింది అంటే ఈ నేచర్లో ఉన్నటువంటి సమ్ బేసిక్ లాస్ గురించి ఈ ఫిజిక్స్ అనేది స్టడీ చేసి డిస్కస్ చేస్తుంది. అంటే ఓకేనా, ఈ మెనీ బేసిక్ లాస్ గురించి డిస్కస్ చేస్తుంది. ఈ బేసిక్ లాస్ అంటే ఫర్ సపోజ్ న్యూటన్ లాస్. అదేవిధంగా ఈ బేసిక్ లాస్ నేచర్లో ఎలా డిఫరెంట్ ఫినామినాస్కి ఎట్లా అప్లై చేస్తామో అది ఫిజిక్స్ చెప్తుంది. ఓకేనా, అందుకనే ఫిజిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అన్నాం. ఇది ఏం డీల్ చేస్తుంది అంటే స్టడీ ఆఫ్ ద బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ యొక్క బేసిక్ లాస్ని, అంటే నేచర్లో కొన్ని జరుగుతున్నాయి కదా, అవి ఎలా ఇప్పుడు ఒక యాపిల్ మనం డ్రాప్ చేస్తే ఏమవుతుంది, కిందికి వెళ్ళి నేల టచ్ అవుతుంది. అంటే దీనివల్ల ఇది ఏం జరుగుతుంది ఇక్కడ. సో అట్లాంటివి దేనివల్ల జరుగుతుంది, అట్లా డిఫరెంట్ లాసెస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అవే బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ అంటే మనం. సో ఆ బేసిక్ లాస్ చేసి మనం డిఫరెంట్ ఫినామినాస్కు మనం అప్లై చేయడం కూడా ఈ ఫిజిక్స్లో చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మనకు నేచర్లో ఎటువంటి ఫోర్స్ ఉంటాయి, మనకు తెలిసిన ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు తెలుసు. యాపిల్ డ్రా చేస్తే అది నేల టచ్ అవుతుంది, ఎందుకంటే ఎర్త్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. దాంతోపాటు ఏ మెటీరియల్కైనా ఏ సబ్స్టెన్స్కైనా మన ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, దాంట్లో న్యూక్లియర్ ఫోర్స్ అనేవి ఉంటాయి. అందుకనే అందులో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటాయి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటాయి. ఓకేనా, దీనివల్ల కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు లైట్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా, దాంట్లో లైట్ గురించి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అని ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది చార్జెస్ ఉంటాయి, లైట్లో చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్లో ఉన్నటువంటి అట్రాక్షన్, రిపల్షన్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి ఎలక్ట్రిక్ అంటున్నాం, చార్జెస్ అంటామో, మ్యాగ్నెటిజం అంటే అట్రాక్షన్, రిపల్షన్. కాబట్టి అటువంటి ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ గురించి కూడా మన నేచర్లో అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇవి 4 వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది.